తెలుగు భాషాభిమానులకు సప్రేమ నమస్సులు. నేటి తరం చిన్నారుల్లో తెలుగు భాష పట్ల మక్కువను, తెలుగు భాష సౌందర్యమును చేరువ చేయాలనే తలంపుతో, వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే తత్సంకల్పంతో మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి మరియు ప్రగతి భారతం ట్రస్ట్ రావులపాలెం వారి సంయుక్త నిర్వహణలో శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా 108కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లోని 11,000 మంది చిన్నారులతో 108 వేమన పద్యములను రావయుక్తంగా ఆలపించే కార్యక్రమం శతక పద్య ఏకాదశి సహస్ర గలార్చన వేమన శతకం కార్యక్రమం నిర్వహణ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల చిన్నారులకు ప్రశంసా పత్రములు మరియు పాఠశాలకు జ్ఞాపికలు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 31వ తేదీ సోమవారం రావులపాలెంలోని సిఆర్సి నందు 20కి పైగా పాఠశాలల నుండి సంప్రదాయ వస్త్రధారణలతో 1,008 మంది చిన్నారులు పాల్గొని 108 వేమన పద్యములను రావయుక్తంగా ఆలపిస్తారు. శతక పద్య సహస్ర గలార్చన వేమన శతకం ఈ కార్యక్రమంలో కూడా ఆసక్తి కలిగినటువంటి పాఠశాలందరూ పాల్గొని భాషాభిమానులు, పాఠశాల యాజమాన్యములు, చిన్నారులు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సదా తెలుగు భాషా సేవలో మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి, ప్రగతి భారతం ట్రస్ట్ రావులపాలెం. తెలుగు భాష సుందరం, పలుకుదాం అందరం. దేశ భాషలందు తెలుగు లెస్స.